హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము చాలా టేస్టీగా ఉండే సజ్జ బూరెలు అయితే ప్రిపేర్ చేద్దామండి. మనము ఎన్ని సజ్జ బూరెలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా పిండి అయితే గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మనం దీనిలో బెల్లం దంచి వేసుకుంటే సరిపోతుందండి. లేదా బెల్లాన్ని దంచి వాటర్లో కలిపి ఆ బెల్లం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకున్నా సరిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ కొంచెం పిండి నానిన తర్వాత మనం సజ్జ బూరెలు ప్రిపేర్ చేస్తే పొంగినట్లు చాలా చక్కగా వస్తాయండి. కొంతమంది సజ్జ బూరెలకు పిండి కలిపేటప్పుడు మజ్జిగ కూడా వేస్తారనమాట. చాలా చక్కగా పొంగుతాయని. నేనైతే మజ్జిగ అట్లాగేం కలపలేదండి. జస్ట్ పిండి కలిపేటప్పుడు వాటరు అండ్ బెల్లం నీళ్ళు అయితే కలిపానమాట. ఒక 5 మినిట్స్ పిండి నానితే సరిపోతుంది. ఇక చూడండి, బూరెలు అయితే పొంగినట్లు సూపర్గా వచ్చినాయి అనమాట. మనము ఏదో చేసామంటే చేసాము అని కాకుండా దాని మీద దృష్టి పెట్టి వంట చేసాము అంటే ఇక పర్ఫెక్ట్గా సూపర్గా